నమస్తే. ఎక్కడన్నా ఇక్కడ జవహర్ నగర్ అన్న. జవహర్ నగరా? ఓకేనా, ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే. ఈ ఏరియాలో కూడా అనేక సమస్యల మీద గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. స్వయంగా కేటీఆర్ చెప్పిండు, ఈ జవహర్ నగర్ మా గుండెకాయ అని చెప్పేసి మల్లారెడ్డి చెప్పడం జరిగింది. కేటీఆర్ కూడా వచ్చిండు. అప్పుడు ఏమైనా మార్పు జరిగిందన్న ఈ ఏరియాలో ఉన్న డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, రోడ్ల సమస్యలు కానీ? మార్పు అనేది అంటే పెద్దగా ఏం జరగలేదు జవహర్ నగర్కి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గతంలో అంతో ఎంతో బీఆర్ఎస్ అయినా కొంచెం చేసింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన నుంచి మాత్రం ఏమాత్రం లేదు. 6 గ్యారెంటీలు అన్నారు. ఒక బస్సు ఎగ్జాంపుల్, ఉచితంగా ఒక బస్సు గురించి అనుకుందాం. అలా లేడీస్లు వాళ్ళే కొట్లాడుకుంటారు ఉచిత బస్సు అంటే. ఒక మగవాళ్ళు కూడా బస్సులో ప్రయాణం చేయాలన్నా భయపడుతారు. ఎందుకంటే అసలు బస్సు అంటేనే భయపడుతారు ఇప్పుడు తెలంగాణ ప్రజలల్లో. దానివల్ల గవర్నమెంట్ నష్టమే కానీ ఫాయిదా అయితే ఏం లేదు. అంటే చెప్తుంది దీనివల్ల ఎంతోమందికి ఉపయోగం ఉంది, పేద ప్రజలను ఆదుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ అనేది పెద్ద ఏం ఆదుకుంటలేదు, ఇక్కడ డిఫరెంట్ కూడా ఏం కనబడతలేదు. బీఆర్ఎస్ ఇంత ముందుకు అట్లా ఇట్లా చేస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏం మార్పు లేదు. ఏం మార్పు లేదు. ఏదైతే మల్లారెడ్డి మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మల్లారెడ్డి ఏమైనా చేసిన అభివృద్ధి చేసిండ ఈ ఏరియాలో? మల్లారెడ్డి విషయానికి వస్తే అంతో ఇంతో కొద్దిగా అప్పుడు జరిగింది, జరగలేం అంతో ఇంతో చేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నుంచి ఏం లేదు. ఏం పనులు అందుబాటులో ఉంటున్నాయి? మల్లారెడ్డి అందుబాటులో అంటే ఎవరన్నా విఐపీలు పోతేనే రెస్పాన్స్ ఇస్తుండే, కానీ మనలాంటి పోతే ఎవరు మంచిది. ఓకేనా, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మేడ్చల్లో ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుండి మన ఈటెల రాజేందర్ ఉండబోతున్నాడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో? ఎందుకు గెలుస్తారు? ఈ ముగ్గురు సమక్షంలో అయితే ఈటెల రాజేందర్కి అయితే పేరుంది. ఈటెల రాజేందర్ అంటే చాలామంది తెలుసు. ఎప్పుడైనా మనకేమైనా సమస్య వచ్చినా ఇక్కడ తుమ్ముకుంటా కాడ ఉంటాడు. మనకేమైనా సమస్య వచ్చినా కూడా పట్టించుకుంటాడు, ఇమ్మీడియట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యారు అంటాడు. ఇక మిగతా వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళ ఎవరు కూడా నాకు తెలియదు. ఎక్కువ పెద్ద పరిచయం కూడా లేరు, సమాజాన్ని కూడా ఎక్కువ పరిచయం లేరు వాళ్ళు. అంటే ఈటెల రాజేందర్ గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ విషయానికి వస్తే ఎంపీ ఎలక్షన్ కాబట్టి పక్కా అందరూ బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా కానీ. ఎందుకంటే మనకు సెంట్రల్లో మనకు బీజేపీ కావాలి. రాష్ట్రంలో ఏదైనా ఉండొచ్చు, సెంట్రల్లో బీజేపీ ఎందుకన్నా? సెంట్రల్లో బీజేపీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మన దేశాన్ని గురించి ఎంత కష్టపడుతుండు, ఎంత డెవలప్మెంట్ చేస్తుండు, ఎంత చేస్తుండో తెలుసు. వీళ్ళు కాంగ్రెస్ పోతే నాశనమే తప్ప ఎంపీ ఎలక్షన్లలో గెలిస్తే వేరే ఆ ఫాయిదా ఏమి ఉంటుంది. 60 ఏళ్ళల్లో వాళ్ళు పరిపాలించింది ఏం లేదు ఇంతమంది కాంగ్రెస్. ఇప్పుడు మన నరేంద్ర మోడీ వచ్చి నుంచి చాలా డెవలప్మెంట్ అయింది, దేశాన్ని ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి లోకం రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఉండని, కానీ మన సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలని కోరుకుంటాం. 100కి 100% వస్తుందన్న బీజేపీ. ఎందుకు? అది మనకు కావాలి, మనకు అభివృద్ధి, దేశానికి అభివృద్ధి చెందాలి. కాబట్టి పార్లమెంట్లో ఖచ్చితంగా మన ఎంపీలు బీజేపీ వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా మనకు మార్పు వస్తుంటుంది. పార్లమెంట్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. అది రాష్ట్ర స్థాయిలో ఏ నాయకుడని ఉండని, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఎలక్షన్ ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.